వరంగల్ జిల్లాలో చలి విపరీతంగా పెడుతుంది. గత 3 రోజులుగా బీభత్సమైనటువంటి చలి ఉండడంతో బయటికి వెళ్ళాలంటే కూడా దినసరి పని చేసుకునేటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 గంటల వరకు కూడా బయటికి రాని పరిస్థితి కూడా నెలకొందంటే ఇక్కడ గమనించాల్సింది. ప్రస్తుతం మనం జనగామ జిల్లా కేంద్రంలో ఉన్నాము. ఎక్కడ చూసినా చలి వాతావరణానికి గజగజ వణికిపోతున్నారు. 8 డిగ్రీల ఉష్ణోగ్రతలకు పడిపోయాయంటే ఇక్కడ గమనించాలి. ఇది నిజంగా ఈ సంవత్సరం మాత్రం అతి తక్కువ ఉష్ణోగ్రతగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు ఇక్కడ చెద్దర్లు, దుప్పట్లు, అలాగే మఫ్లర్లు, స్వెట్టర్లు ఉదయమే లేచి తాము గిరాకీ కూడా, ఎందుకంటే సీజన్లోనే బిజినెస్ చేసుకునేటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి వారితో మాట్లాడదాం, ఎందుకంటే పరిస్థితి ఎట్లా ఉంది వారికి పూర్తిగా తెలుస్తుంది. అన్న, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓకే ఓకే, అంటే ఎట్లుంది చలి, ఎట్లుందని 2-3 నుంచి బాగానే ఉంది. గిరాకీ అట్లా మామూలుగా ఉంటుంది, కానీ గిరాకీ పెద్దగా లేదు, మామూలుగా ఉంటుంది. చలి అయితే ఫుల్ ఉంది. ఓకే ఓకే, మీరు ఎక్కడి నుంచి ఇవన్నీ తీసుకొస్తూ ఉంటారు? నుంచి. ఎక్కడి నుంచి కొనుక్కురావడం? వరంగల్ నుండే. ఓకే ఓకే, ఇప్పుడు అంటే బయటికి ఉదయం ఇంత చలి ఉంది కదా, ఈ చలి ఎన్ని గంటల వరకు ఉంటుంది? 9 వరకు ఉంటుంది. 9 వరకు. ఓకే ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి బయటికి అందరు వచ్చే పరిస్థితి ఏమన్నా? ఏ చలికి రావట్లే, మంటలు పెట్టుకుని చక్కగా ఉంటుంటారు అంతే. ఓకే ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు ఒకసారి పబ్లిక్ కూడా బయటికి వాకింగ్ కూడా వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చలికి వాతావరణం ఇంకో ఈదురుగాలు కూడా, చలిగాలు కూడా వస్తుండడంతో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది. అన్న, ఎట్లుందన్న 2-3 రోజుల నుంచి చలి? చలి విపరీతంగా ఉన్నది, మహా దారుణంగా ఉన్నది. బయటికి వెళ్ళాలంటేనే చాలా ఇబ్బందిగా ఉన్నది. అంత ఇప్పుడు రెగ్యులర్గా బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా? దారుణంగా వెళ్ళడం కష్టం. ఇంకా ముసలి వాళ్ళు అంటే ఇంకా దారుణం, చిన్నపిల్లలు కూడా. ఓకే ఓకే, ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు రెగ్యులర్గా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి పెద్ద మనిషిని అనుకుందాం. అన్న, చలి ఎట్లుంది ఈ మధ్య 2-3 రోజుల నుండి? చాలా ఉన్నది, ఎక్కువ ఉన్నదండి. ఒక వారం నుంచి మొదలైంది చలి, చాలా చలి ఉంది, బాగా చలి ఉంది. ఏం వెళ్తాం బయటికి? 6 గంటల దాకా బయటికి వెళ్ళబుద్దే కాదు, వెళ్ళకపోతే కడుపు నిండదా, చలి గురించి తిరగక తప్పదా, ఇక బయటికి వెళ్ళాలా, బస్సుకు పోవాలా, ట్రైన్కి పోవాలంటే ఇప్పుడు ఎంత చలి అయినా కూడా స్నానం చేసి ఇక సప్పుడు దాకా బయటికి వెళ్ళాలా, తప్పదా, కడుపు కోసం అండి. వాళ్ళు చెప్తున్నారు, ఎందుకంటే దినసరి రోజు పని చేసుకుంటేనే పూట గడిచేటువంటి కుటుంబాలు కూడా ఎన్నో ఉంటాయి. ఇక్కడ బయటికి వెళ్ళి కూడా ఈ పాల వ్యాపారులు, అలాగే ఎంతో మంది వస్త్ర వ్యాపారులు కూడా బయటికి రావాల్సి ఉంటుంది. కానీ ఉదయం లేచి వేడి నీళ్లు, టీ తాగందే కూడా కడుపు నిండేటువంటి పరిస్థితి లేదు. మరి కొంతమందిని అనుకుందాం. అన్న, 2-3 రోజుల నుంచి ఎట్లుంది చలి? వస్తున్నది చలి, వాతావరణం వేడి నీళ్ళు పెట్టుకుని పెడుతుంది అట్లా వస్తున్నది. ఓకే ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు బయటికి వెళ్ళాలంటే? వాకింగ్ చేస్తున్నాం. వాకింగ్ చేస్తారా? చలి తట్టుకుంటారా? ఓకే ఓకే, ప్రస్తుతానికి మనం చూడొచ్చు ఇక్కడ చౌరస్తాలో, జనగామ చౌరస్తాలో కూడా ఈ వాతావరణము రెగ్యులర్గా ఇక్కడ మనం చూసే ప్రాంతంలో పాలు అమ్మేటువంటి వాళ్ళు ప్రతిరోజు దాదాపు ఒక 10ల సంఖ్యలో ఉంటారు. కానీ ఈ టైం అయినాక కూడా ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఉండట్లేదంటే మనం గమనించాలి. చలి విపరీతంగా రోజు రోజుకు పెరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ కొంత చలితో వణికేటువంటి గజగజ వణుకుతున్నారు. రెగ్యులర్గా వాకింగ్ వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య కూడా గత కొద్ది రోజుల నుంచి అది తగ్గుతుంది. అసలు లేవాలంటే ఉదయం చలికి దుప్పటి తీయాలంటేనే భయం వేసేటువంటి పరిస్థితి కనుకుంది. ఎక్కడ చూసినా కొంతమంది, ప్రస్తుతానికి అయితే మనం చూడొచ్చు వాతావరణం చలికి చూసేటువంటి వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళాలంటే కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎట్లుంది బ్రదర్ వాతావరణం గత కొద్ది రోజులు? చల్లగా విపరీతంగా చలి. అసలు బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయా? లేదు. అసలు మామూలుగా నిన్న గత కొద్ది రోజుల నుండి చూస్తే మామూలుగా బయటికి వెళ్ళేటువంటి వాళ్ళము, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేదు, చలి విపరీతంగా ఎక్కువ అయిపోయి. అన్న, మీరు ఏం చేస్తారు? అసలు వాతావరణం ఎట్లుంది గత కొద్ది రోజులుగా? ఇప్పుడు దాదాపు అయితే 3-4 రోజుల నుంచి చాలా బాగుంది చలి. ఇళ్ళకి వెళ్ళి బయట రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. జర్కిన్ వేసుకున్నా కానీ చలి బాగా పడేట్టుంది. పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. ఇక్కడ మొత్తం చలి కూడా కాదు, ఇక ఈదురుగాలు, చల్లటి గాలులు కూడా వీస్తుండడంతో ఇంకా భయంగా బయటికి వెళ్లాల్సి వస్తుంది. రెగ్యులర్గా బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ నెత్తికి మఫ్లర్లు, అలాగే స్వెటర్లు, హ్యాండ్ గ్లౌజెస్ వేసుకుంటే కానీ కూడా చలి పెడుతుందంటే ఇక్కడ మనం గమనించాల్సింది. ఈ జనగామతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంకా ఏటూరు నాగారంలో 6 డిగ్రీలకు పడిపోయాయి ఉష్ణోగ్రతలు. అలాగే మహబూబాబాద్ 8 డిగ్రీలు, జనగామ 8 డిగ్రీలు, హనుమకొండ లాంటి ప్రాంతాల్లో కూడా 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే ఇక్కడ సాయంత్రం
6 గంటల నుండే మళ్ళీ చలిగాలులు స్టార్ట్ అవుతున్నాయి. ఉదయం 7 గంటలకు వచ్చేసరికి కూడా చలి అసలు వెళ్ళట్లేదు. ఆ 7 గంటల తర్వాత కూడా బయటికి లేచేటువంటి పరిస్థితి లేదు. ఈ వాతావరణం అంతా చూస్తుంటే మాత్రం చలిగాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జనగామ జిల్లా చౌరస్తా ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ హన్మకొండ, వరంగల్ అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి ప్రాంతంలో కూడా ఇవే చలి మంటలు కూడా మనకు కనిపిస్తున్నాయి. బయటికి వెళ్ళి చలిమంట వేసుకుందే ఈ చలి మనని వదిలిపెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఒక్కసారి ఈ జనగామ జిల్లాలో ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. బయటికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఉదయమే లేవాల్సినటువంటి పరిస్థితి. ఒక్కసారి వీరితో మాట్లాడదాం. ఎట్లుందో చలి, ఎట్లుందన్న చలి ఇక్కడ? బాగుందన్న చలి ఇక్కడ. ఈ సేమ్ మంట పెట్టకుండా చలి పోలేదు ఇది 4-5 రోజుల నుంచి బాగానే వస్తుంది చలి. అంతకుముందు లేదు కానీ నిన్న మొన్న అయితే చాలా షార్ట్ అయింది. మీరు ఏం చేస్తారన్న? మేము గొడ్డలు కత్తులు చేస్తామన్న. ఇక్కడనే వరకు బయట ఏంటంటే లోపల ఉండే పరిస్థితి లేదు, చలి పెట్టకుంటే అలాంటి అయితే ఈ ఫుట్పాత్ మీద చలి బాగానే ఉంటుంది, ఎక్కువ బయట పోకుండా. అన్న ఎట్లుందన్న చలి, ఎట్లుంది? బాగుంది. బయట పోకుండా పోనిస్తలేదు. బండ్ల మీద బేరం పోతాం కదా, పోనిస్తలేదు మాకు. బాగా చలి పెడుతుంది ఇటు. ఓకే, ఇక్కడ వీళ్ళు మామూలుగా ఏంటంటే బండి మీద కూడా వ్యాపారాలు చేసుకోవడానికి 2 వీలర్ మీద బయటకు వెళ్తుంటే ఆ చలిగాలికి ఈదురుగాలకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అంటున్నారు. ఆ చలికి వణుకుతూ బయటికి హ్యాండిల్ కూడా పట్టుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఒకసారి మనం చూడొచ్చు అక్కడ ఈ చలి నుంచి కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ చలి ఉష్ణోగ్రత నుండి కూడా ప్రస్తుతానికి అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతల నుండి కూడా రక్షించుకోవడానికి కూడా వెచ్చని దుస్తులు ధరించాలి. అలాగే గాలి నుండి రక్షణ కల్పించడానికి కూడా ఇక్కడ అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకుంటున్నారు. ఒకవేళ చల్లటి వాతావరణంలో కూడా ఎక్కువ సమయం కూడా గడపకూడదని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వేడివేడి నీళ్లు, టీలు, కాఫీలు కూడా తాగుతున్నారు. చల్లటి వాతావరణంలో శారీరక శ్రమ కూడా తగ్గిపోతుంది. కాబట్టి కొంత ఇబ్బందికర వాతావరణం నుంచి బయటపడాలంటే మాత్రం చలిమంట వేయక తప్పదు. గత 4-5 రోజుల నుండి కూడా ఇట్లాంటి ఇబ్బందులే కనిపిస్తున్నాయని చెప్పి అంటున్నారు. మొత్తం ఎక్కడ చూసినా బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం. అక్కడ వస్త్ర వ్యాపారాలు కూడా మఫ్లర్లు, స్వెట్టర్లు, రగ్గులు ఇవన్నీ ఆ వ్యాపారాలు కూడా పుంజుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. జనగామ జిల్లా నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.